నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో చిరుతపులి కలకలం రేపింది. కొడిచెర్ల గ్రామ శివార్లో రాత్రి సమయంలో సాయిలు అనే వ్యక్తి కొడిచెర్ల వైపు వెళ్తుండగా రోడ్డుపై చిరుతపులిని చూసి భయానికి గురయ్యానని తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో కొడిచెర్ల శివారుకు చేరుకున్న ఫారెస్ట్ అధికారులు రోడ్డుకు ఇరువైపులా పంట పొలాల్లో చిరుతపులి పాదముద్రలను తీసుకున్నారు. చిరుతపులి ఆనవాలు కనిపించలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వందన తెలిపారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. చిరుత పాదముద్రల ఆనవాళ్లు ఎక్కడా దొరకలేదన్నారు. ఆయన అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మరోసారి చిరుత కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మేము డైలీ చేపలు అమ్ముతాము. ఇదే కొడిచెర్ల టు కొత్త కల్లూరు వెళ్తా నేను ఇంటికి. రాత్రి 9 గంటల సమయంలో రోడ్డు మీద పులి పండుకున్నది. ఆ టైంలో నేను బండి కొంచెం లాంగ్లో ఆపి దానికి చూసిన బండి లైట్ వేసుకొని అది కొంచెం ఇక లేచి కింది పొలాలకు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది నేను చూసిన. నిన్న రాత్రి మాకు ఇక్కడ కొత్తంగల్ మండలంలో కొడిచెర్ల గ్రామంలో సాయిల్ అనే వ్యక్తికి రోడ్డు పైన చిరుతపులి కనిపించిందనే సమాచారం ఇవ్వడంతో మేము ఈరోజు పొద్దున ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడ వచ్చి చూస్తే పాదముద్ర లాంటి ఏం మాకు కనిపించలేదు. అయినా సరే మీకు మళ్ళీ చిరుతపులి కనిపించిన ఎడల మాకు సమాచారం ఇవ్వండి. ప్రజలు ఇక్కడ ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్లా ఏమన్నా మీకు మళ్ళీ కనిపిస్తే చప్పులు చేయండి, పెద్ద మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంబటనే వస్తాం. టీంతో వచ్చి దాన్ని బోన్లో రెస్క్యూ చేసి తీసుకెళ్ళడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.